ఈ వినాయకునికి ఎటువంటి పూజలు జరగవండి. ఎంతోమంది సుల్తానులు మహమ్మదీయుల దండయాత్ర కారణంగా ఇక్కడ ఏ లోపల మూల విరాట్లు లేరన్నమాట. అన్నమాట ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ ప్లేస్ హంపి ఒకప్పుడు. కానీ చూసారా, ఇదంతా ఒక్క సింగిల్ స్టోన్ మీద చెక్కారనమాట. ఇక్కడ ఏం లేదు మనకి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి కొండ. ఈ కొండ మీద ఉన్న ఆలయాలు మొత్తం అన్నిటినీ కలిపి దీన్నే హేమకూట కొండ అని కూడా అంటారు. హేమకూట ఆలయ సముదాయం అని కూడా అంటారనమాట వీటిని. మనం హంపీలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుందండి. ఈ చెట్టుని దాటుకొని మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అది కృష్ణ టెంపుల్ అనమాట. సో అక్కడి నుంచి ఇలా తీసుకుంటే మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అది సాసవేకాలు గణపతి అనమాట. చూసారా మంటపము, కొండ ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ గురించి ఇక్కడ మనకి శాసనం ఇచ్చారు, చరిత్ర ఇచ్చారనమాట. సో మనకు కనిపిస్తుంది కదా, చూసారా మంటపంలో వినాయకుడు. హంపీకి రాగానే మొట్టమొదట మనకు కనిపించేది ఈ దేవాలయం అండి, ఆంజనేయ స్వామి వినాయకుని దేవస్థానం. చూడండి ఒకే ఒక శిల. చూసారు కదా, లోపలికైతే మనకి ఎంట్రీ లేదు, ఇదంతా ఇట్లా అడ్డం వేసేసారు. నేను మీకు చుట్టూ చూపిస్తాను చూడండి. కొండ మీద ఇక్కడ చూస్తున్నారు కదా మనం, అది రోడ్డు. ఆ రోడ్డు నుంచి ఇలా వస్తే ఇక్కడ చూసారా, ఇది రాశారనమాట లిపి. ఆ కాలంలో రాశారు లిపి ఉన్నట్టుంది. సో ఒక అద్దం వేసి దానిపైన ఇలా పెట్టేశారు. ఇది మంటపం, చూసారు కదా. మనం చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేద్దాం. మీరు చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. కొండలు మొత్తం అంతా కొండలు. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ రాగానే మొట్టమొదటిగా కనిపించేది పెద్ద పెద్ద రాళ్ళు. జస్ట్ రాళ్ళ మీద నిలబెట్టారు అంతేను. సో మధ్యలో వినాయకుడు ఉన్నాడు. ఇదైతే సాసవేకాల గణపతి అయితే ఇలా ఉంది. దీని గురించి ఒక స్టోరీ ఉంది, నేను మీకు చెప్తా. చూస్తున్నారు కదండి, వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడికి ఎటువంటి పూజలు జరగవండి. అంటే ఈ పూజలు పునస్కారాలు ఇలాంటివి ఏమీ జరగవు. దానికి ఒక రీజన్ ఉంది. వెనుక మనకు కనిపిస్తుంది కదండి, అదే సాసవేకాల గణపతి. పురాణాల ప్రకారం ఈ గణపతిని చెక్కేటప్పుడు స్వామివారి బొట్టు ఆవగింజ ఆకారంలో పడిందనమాట. సో దానికి కారణంగా ఈ వినాయకుడిని సాసవేకాలు గణపతి అంటారు. సో ఈ దేవుడు ఫుల్ ఆరబయట ఉంటుంది, ఏముండదు చూడండి. ఇక్కడ చుట్టూ ఏముండవు, జస్ట్ ఇలా ఒక మంటపంలో కూర్చొని ఉంటాడనమాట. ఏ పూజలు జరగవు. సో అది ఎందుకో తెలియదు మనకి. పురాణాల ప్రకారం దీన్ని సాసవేకాల గణపతి అంటారు. సో సాసవేకాల గణపతికి ఇటు సైడ్ చూసుకుంటే ఇలాగా పైకి కొండపైకి దారి ఉందండి. మేబీ అది కోటలోకి దారి అనుకుంటా. ఆ కొండలపైకి దారి అనుకుంటా. మనం వెళ్దాం ఇప్పుడు. చూసారా రాళ్ళు ఎలా ఉన్నాయంటే, మెట్లు కొండని జస్ట్ ఉరికెట్లు తొలిచారనమాట. ఎక్కడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలా తొలిచారు. సో అక్కడ ఒక టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్. ఇక్కడి నుంచి అయితే వ్యూ ఇలా ఉంది, చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఫుల్ కొబ్బరి చెట్లు. అది మనకు కనిపిస్తుంది కదా, అది కృష్ణుని ఆలయం అంట. చాలా శిథిలావస్థలో ఉంది అది. మొత్తం గుడి మొత్తం కూలిపోయిందనమాట. గోపురాలు ఏం లేవు సరిగా. ఇది చూస్తే
మొత్తం అంతా టెంకాయ చెట్లు ఉన్నాయి. సో పైన నుంచి ఇలా వ్యూ ఉంది. మనం అనుకున్నట్టుగానే సో ఇక్కడ నుంచి దారి ఉందండి లోపలికి. ఇక్కడ సో ఇక్కడ ఏముందో మనకైతే తెలీదు. వెళ్దాం. ఎవ్వరు లేరు. ఈ సోలో చింతకాయ తొక్కుగాడే. గోపురం, మంటపం గోపురం కాదు. ఓహోహోహోహోహో దేవుడా, చాలా పెద్ద మంటపం ఉంది ఇక్కడ. చూసారు కదా, మనం కొండ పైకి వచ్చాము. ఇక్కడ ఈ మంటపం ఉంది. ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఇది సన్సెట్ పాయింట్ అంట. దగ్గర రాశారు చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము సన్సెట్ పాయింట్ దగ్గర. ఇక్కడ ఇలా కిందకి వెళ్తే బేర్ సెంచురీ, ట్రిపుల్ శ్రైన్ టెంపుల్, హేమకుడ్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, రాక్ కట్లింగాస్, విరూపాక్ష టెంపుల్, రిషిముఖాయ్ హిల్ అండ్ అంజనాద్రి హిల్, ఇన్ని మంటపాలు. చూసారు కదా అసలు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఫస్ట్ టైం ఇలాంటి వ్యూ చూస్తున్నా. ఎండ అస్సలు లేదు, తగ్గిపోయింది. చూడొచ్చు కొండ చుట్టూ టెంకాయ చెట్లు. అక్కడక్కడ లైట్గా ఎండ పడుతుంది. చూసారు కదా, అన్నీ 700 సంవత్సరాల నాటి చూసుకోవచ్చు మీరు. ఈ మంటపం 2 అంతస్తులు ఉంది. చూడొచ్చు పైన 2 ఫ్లోర్స్ ఉంది. పెద్ద బండరాళ్ళు, చాలా పెద్ద బండరాళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది కదండి విరూపాక్షాలయం. అదిగోండి, అది విరూపాక్షాలయం. దానికి లెఫ్ట్ సైడ్ కొండపైన మనం ఇప్పుడు ఉన్నాం. ఇదే సన్సెట్ పాయింట్ అంట. ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంది. ఇలా వెళ్ళొచ్చు మనము. సో ఇందాక ఈ మంటపం చూసాం కదండి, 2 అంతస్తులు. సో ఈ మంటపం నుంచి ఇలా వస్తే చూడండి, మొత్తం మంటపం మంటపాలు చాలా అంటే చాలా మంటపాలు ఉన్నాయి. ఏ మంటపం ఏంటో కూడా తెలియదు. ఆల్మోస్ట్ అన్ని దేవాలయాలే, కానీ ఒక్క దేవాలయంలో కూడా మనకి ఏ దేవుడు కనిపించడు. ఇక్కడ చూడొచ్చు అన్నీ ఖాళీ అనమాట. ఏం లేవు. ఈ మంటపము, ఆ మంటపము, అదిగో అక్కడ, ఇది ఏం లేవు మంటపంలో. అంటే ఎంతోమంది సుల్తానులు, మహమ్మదీయుల దండయాత్ర కారణంగా ఇక్కడ ఏ లోపల మూల విరాట్లు లేరన్నమాట. సో ఇందాక ఒకటి జరిగింది ఏంటంటే, అక్కడ చూస్తున్నారు కదా, ఆ రాయి మీదకి ఎక్కి నేను పైకి ఎక్కాలని చూస్తున్నాను. సో వెంటనే ఒక అతను లేదా అరిచాడు గట్టిగా, ఏం చేస్తున్నావు అని అరిచాడు. పై నుంచి అక్కడ చూడండి మీరు, ఆ పైకి ఎక్కి వ్యూ చూపిస్తే ఎంత బాగుంటుంది కదా. సో అందుకోసమని ఎక్కాను. టైం బాగాలేదు, ఏం చేస్తాం. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదండి, అది ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇది ఇంకొక ఆలయం. ఎంత చల్లగా ఉందండి ఈ కొండపైన. ఇక్కడ నిద్రపోవాలనిపిస్తుంది, ఎంత చల్లగా గాలి వస్తుంది. చూడొచ్చు ఆ బండరాళ్ళన్నీ, ఎంత పెద్ద బండరాళ్ళు. ఓహోహోహోహో. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, కొండపైన నీళ్ళు. ఇక్కడ విరూపాక్షేశ్వర, శ్రీమూల విరూపాక్షేశ్వర ఆలయం అంట. వాటర్ వస్తాయి, కొండపైన నీళ్ళు ఇవన్నీ. చూసారా ఎంత బాగుందో. సో మనకు అక్కడ కనిపిస్తుంది విరూపాక్షాలయం. మంటపం అయితే ఇలా ఉంది పైన కొండపైన.
చూడండి, విరూపాక్ష అంటే తెలుసు కదండి, శివుడు. ఈ రాళ్ళపైన కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ శివలింగ ఆకృతులు చెక్కారు. ఈ రాళ్ళపైన అన్నీ ఉన్నాయి, ఇవి మొత్తం అన్ని శివలింగాలు ఇవన్నీ. చూడండి చూడండి చూడండి, మొత్తం అన్ని శివలింగాలు ఉన్నాయి. అంటే కిందే చెక్కారు, ఇవన్నీ చిన్న చిన్న మంటపాలాగా కడదాం అనుకున్నారు. సో చెప్పాను కదా, కొన్ని మహమ్మదీయులు సుల్తాన్ల దండయాత్ర కారణంగా ఇవి తయారైపోయాయి. ఏం లేదు, ఖాళీ మొత్తం అన్ని విగ్రహాలన్నీ ధ్వంసం చేసి ఎత్తుకెళ్ళిపోయారు అన్నమాట ఇక్కడి నుంచి. చూడచ్చు, మొత్తం ఏం లేదు. ఓహో, ఇక్కడి నుంచి చూడండి, మొత్తం విరూపాక్ష ఆలయం మొత్తం అంతా కనిపిస్తుంది మీకు. ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు ఈ వ్యూ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, రావాలండి ఖచ్చితంగా. హంపి అనేది ప్రతి ఒక్కరూ చూడాలి, చూడాలి అంతే. ఇంక దానికి ఏం మాటలు లేవు. ఇంత గొప్ప ప్లేస్ని ఎలా మిస్ అయినా. అక్కడ నీళ్ళు ఉన్నాయి చూడండి, కొండ లోపల అండర్ గ్రౌండ్ వాటర్. ఈ టెంపుల్స్ చూసారా మీరు, ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. అంటే మన నార్మల్ టెంపుల్స్ లాగా కాకుండా కొద్దిగా వెరైటీ ఉందన్నమాట. చూడొచ్చు మీరు, ఇది ఏదో టెంపుల్ మొత్తానికి. కొండ రాయి చూడండి ఎలా నిలబడిందా. ఏం లేవు టెంపుల్స్, మొత్తం దుఃఖాలయం. చూడండి, ఏం లేదు, ఖాళీ. ఈ కొండ అయితే చాలా అంటే చాలా ఏటవాలుగా ఉంది అసలు. ఇక్కడి నుంచి దొరినామంటే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతాం. వచ్చి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మంటపం. అది గోపురం మధ్యలోనే ఆగిపోయింది, చాలా పెద్ద గోపురం అయ్యేది అది. వెళ్దాం అక్కడికి. సో అక్కడి నుంచి మనం కడలేకాల గణపతికి కూడా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు కొండ దిగుతున్నాం అనమాట. చాలా అంటే చాలా ఏటవాలుగా ఉంది అసలు. చూసారా, మంటపాలు అవన్నీ చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది ఇక్కడి నుంచి వ్యూ. సరే, ఇక్కడి నుంచి టెంపుల్ అండి. విరూపాక్ష ఆలయం గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. మీకు ఈ వీడియో తర్వాత అయినా రావచ్చు, లేకపోతే దీని ముందైనా రావచ్చు. డెఫినెట్గా చూడండి. చూసారు కదా, అసలు నాకేదో వేరే లోకంలో ఉన్నట్టుందన్నమాట. ఒక పదం వాడదాం, ఎక్స్ట్రాడినరీ అనే పదం వాడదామంటే అది చాలా చిన్నది అయిపోతుంది దీని ముందర. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఈ కొండలు, మొత్తం ఏంటో ఆ మండపాలు కానీ, ఆ విరూపాక్ష టెంపుల్ అవ్వనివ్వండి, చూడండి చాలా అంటే చాలా బాగుంది. సో నా సజెషన్ ఏమంటే, ఎండాకాలం మాత్రం అవాయిడ్ చేయండి. కనీసం ఇక్కడ కూర్చోడానికి కూడా ఏమి ఉండదు. సో మేబీ ఈ చలికాలం కానీ కొద్ది వర్షాకాలంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. లైట్గా వర్షం పడుతూ ఉంటే నైస్. చాలా చాలా అంటే మంచి ప్లేస్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి కొండ. ఈ కొండ మీద ఉన్న ఆలయాలు మొత్తం అన్నిటినీ కలిపి దీన్నే హేమకూట కొండ అని కూడా అంటారు. హేమకూట ఆలయ సముదాయం అని కూడా అంటారనమాట వీటిని. చూడొచ్చు. సో ఇలా వస్తే మనకి ఇక్కడ ఒక మంటపం కనిపిస్తుంది.
ఈ మంటపం దాటుకొని వెళ్తాం, చూద్దాం ఏముందో. చూసారా ఈ మంటపం? ఇక్కడ మొత్తం అన్నీ శివునికి సంబంధించిన, వైష్ణవునికి సంబంధించిన శిల్పాలన్నీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే కడలేకాల గణపతి. సో మెయిన్ రోడ్కి ఫస్ట్లోనే ఉంటుంది ఈ గణపతి. సో ఇలా వెళ్తే మనము విరూపాక్ష దేవాలయానికి వెళ్తాం. సో ఇక్కడ కొండపైన ఈ కడలేకాల గణపతి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. చాలా పెద్ద ఉన్నాయి ఈ స్తంభాలు, చిన్నవి కాదు. చూడండి ఒకసారి. దాదాపు అంటే ఒక 35 feet ఉన్నట్టున్నాయి. ఓకే, చూడండి అదంతా మంటపము. సో ఇలా స్తంభాల పైన మంచి మంచి శిల్పాలు కనిపిస్తాయి మనకు. ఆంజనేయ స్వామి చూడండి. some reason they kept it out here. Oh, how are they going to fix it? That's why they stopped it with cement. With cement. వెళ్దాం. చూడండి ఇప్పుడు ప్రతి స్తంభం పైన చాలా అంటే చాలా మంచి మంచి శిల్పాలు ఉన్నాయి. చూడండి, బుద్ధుడికి సంబంధించిన శిల్పాలు కూడా ఉన్నాయి ఇక్కడ. నరసింహస్వామి, దీన్ని కడలేకాల గణపతి అంటారు. చూడండి, లోపలికి వెళ్దాం ఇప్పుడు. చూడండి, మంటపం చాలా పాతది, 700 సంవత్సరాల క్రితం మంటపం. చూశారు కదా? ఓహోహోహో, ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి. ఆ అబ్బాయి చూడండి ఎంత చిన్నగా ఉన్నాడో, మీకు సైజ్ అర్థమైపోతుంది. చాలా అంటే చాలా పెద్ద శిల ఇది. లోపలికి వెళ్దాం సార్. లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉందో. దగ్గర నుంచి చూపిస్తాం మీకు. చూడండి, చూసారా? ఇదంతా ఒక్క సింగిల్ స్టోన్ మీద చెక్కారనమాట. ఇక్కడ ఏం లేదు మనకి, ఇదంతా సింగిల్ స్టోన్. చూసారా ఎంత పెద్దగా ఉందో? ప్రపంచంలోనే ఇంత పెద్ద వినాయకుని విగ్రహం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. కడలేకాల గణపతి. చూసారా? బ్యాక్ సైడ్ మనకి ఏం లేదు ఇక్కడ. ఓహోహోహో, చూసారా? చూడండి, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా మీకు. ఇంతవరకు ఎవరు చూపించున్నారు? చూడండి బ్యాక్ సైడ్ ఇదంతా ఏకశిలపైన చెక్కారనమాట. సో ఈ విగ్రహాన్ని చూపిస్తాం మీకు, ప్రదక్షిణ చేద్దాం మనం. నార్మల్గా మనం చేస్తుంటాం. నాకైతే ఏం కనపడట్లేదు కెమెరాలో తప్పితే. నాకు ఒరిజినల్ పైన కింద ఏముందో కూడా కనపడట్లేదు నాకు. చూసారా? బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఓహోహోహోహోహో, పైన చూసారా రాళ్ళు ఎలా నిలబెట్టారు? చాలా ఎత్తులో ఉందండి గణేశుడిది, వినాయకుని విగ్రహం. చూడండి, వావ్ వావ్ వావ్, ఎక్సలెంట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు, స్వామి మనము మామూలుగా గణేష్ మండపాలు పెట్టినప్పుడు చూసాం కదా, సేమ్ అలాగే ఉన్నాడు స్వామి. ఈ కడలేకాల గణపతి అండి 4.5 మీటర్లు ఉన్నాడు. 4.5 మీటర్ల ఎత్తుంటాడు. చూసారు కదా? సో ఈ గణేశునికి ఎటువంటి పూజలు జరగవు. సో ఏకశిల మీద చెక్కారనమాట. అంటే మామూలుగా ప్రతి విగ్రహాన్ని బయట చెక్కి లోపలికి తెచ్చి పెడతారు కదండి, అలా కాకోకుండా ఇక్కడ ఉన్న రాయిని ఈ శిలగా చెక్కి మంటపం కట్టేశారు. చూసుకోవచ్చు మీరు. అదే అండి కడలేకాల గణేష్ టెంపుల్.
సో ఇది అక్కడున్న ఆ గుడి దగ్గర ఈ మంటపం కూడా ఉంటుంది. ఇది కడలేకాల గణపతి పక్కనే ఉంటుందండి. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అంటే ఇప్పుడు మనకి స్తంభాల నిర్మాణం ఉంటుంది కదా, ఆ నిర్మాణానికి సంబంధించి దీన్ని ఇలాగే వదిలేశారంట. మీరు దానిపైన కూడా చూడొచ్చు గుర్తు. సో మనకి ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అప్పుడు నామ్ క్యా భాయ్? అకీబ్ మొహమ్మద్ గౌస్. చూసారు కదండి, హంపీలో మనకు కలిశారు. మనకు చాలా సబ్స్క్రైబర్స్ అనమాట. సే హాయ్. से सब्सक्राइब करो, लाइक करो, शेयर करो, आपको बड़ी बहुत अच्छा है. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సాసవే కాల గణపతి, కడలే కాల గణపతి అండ్ హేమకూట ఆలయ సముదాయం కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా హంపి వచ్చిన వాళ్ళు చూడవలసిన ప్రదేశాలు అనమాట ఈ మూడు. హంపీకి ఎంటర్ అవుతూనే ఈ మూడు ఫేమస్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా చూడాలి. ఎస్పెషలీ కడలేకాల గణపతి ఎన్ని మీటర్లు ఎత్తుందో తెలుసా? మీరు ఒకసారి డైరెక్ట్గా విజిట్ అవుతేనే మీకు బాగా ఉంటుంది. నేను నా మ్యాక్సిమం చూపించాను. గుడి లోపలికి వెళ్ళి గుడి చుట్టూ, అంటే వినాయకుని చుట్టూ మీకు ఎవరు చూపించలేదు, ఫస్ట్ టైం మన ఛానల్లో చూపిస్తున్నాం. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వస్తాయండి మీకు. హంపీలో ఫేమస్ రథం, తర్వాత శ్రీరాముడు హనుమంతుని కలిసిన ప్రదేశం కూడా ఇక్కడే ఉంది. చాలా ఉన్నాయి, మీకు అవన్నీ తర్వాత చూపిస్తాను. ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో మాత్రం పూర్తిగా చూసండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం 111. హాయ్ అండి, వీడియో అయితే చూశారు కదా, చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీకు. నా శక్తి మేరకు నేనైతే వెళ్ళి మొత్తం అంతా చూపించాను. చాలా అలసిపోయాను ఈరోజు. సో హంపి చరిత్ర గురించి తీసుకుంటే, సో మనకి ఇప్పుడున్న హంపి బళ్ళారి డిస్టిక్లో హోస్పేట్ మండలంలో ఉంటుందండి. హోస్పేట్ నుంచి జస్ట్ ఒక 13 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి మనకి చాలా ఆటోలు, బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. హోస్పేట్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఒక 20 రూపీస్ ఇస్తే మనం డైరెక్ట్గా హంపీకి వెళ్ళిపోవచ్చు అనమాట బస్సులో అయితే. సో ఆటో వాళ్ళు అయితే ఇక్కడ మనకి డే వైజ్ రెంట్ తీసుకుంటారండి. ఆటో వాళ్ళు అయితే 1000 నుంచి 1500 వరకు బేరం ఆడితే వాళ్ళ దగ్గర ఒక 1 డే ట్రిప్ అంతా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 30 ప్లేసెస్ అయితే వాళ్ళు చూపిస్తారు. 1 డేకి 1500 అంటే ఓకే, మేనేజబులే. అదే కార్లు అయితే కన్నా 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. కొన్ని కార్లను బట్టి ఒక 4000 కూడా అక్కడ అడుగుతున్నారనమాట రెంట్కి. సో హంపి చరిత్ర గురించి తీసుకుంటే 7వ శతాబ్దం నుంచి, క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి కూడా ఈ హంపీలో ఈ శిల్ప నిర్మాణం శైలి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో ఈ నిర్మాణ శైలి కృష్ణదేవరాయల కాలంకి వచ్చేసరికి అది ఒక గొప్ప రూపు దాల్చుకుంది. అంటే అప్పటికప్పుడు ఇంకా కొన్ని శిల్పాలు ఉన్నప్పుడు జరుగుతుంటే వేళ ఈ హరిహర రాయలు, బుక్కరాయలు వీళ్ళ కాలంలో, శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర ఎంపైర్ ఉంటుంది కంటే సామ్రాజ్యం విస్తరించే క్రమంలో ఈ హంపీలో చాలా అంటే చాలా శిల్పాలు ప్రతిష్ఠించబడ్డాయి. అదే ఇందాక మనం చూసిన వినాయకులు కానీ, అది హేమకొండ పర్వతాలు కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో నేను మీకు మొత్తం అన్ని నీట్గా చూపిస్తాను. ఇక కూడా ముఖ్య విషయం ఏంటంటే, రూమ్స్ రెంట్ మాత్రం చాలా హెవీగా ఉంటాయి. సో మనకి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, ఒక హొస్పేట్లో బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్స్ తీసుకుంటే ఒక యావరేజ్గా ఒక 1000, 1500 లేకపోతే 500, 1000 ఈ మధ్యలో ఉండొచ్చు. రెంట్ని పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. అదే మీరు హంపీలో తీసుకోవాలనుకుంటే చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి. అంటే ఆ ఇంటిని ఒక హోటల్ లాగా చేసేసి రెంట్కి ఇచ్చేస్తారు అనమాట, డైలీ రెంట్గా. మంచి హోటల్స్ కూడా ఉన్నాయి, చాలా కాస్ట్ అండి అక్కడ. సో బెటర్ హొస్పేట్లో తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ చాలా బాగానే ఉంటుంది కాబట్టి, అంటే మనకి ఉన్నాయి బస్సెస్ కానీ, ఆటోస్ కానీ, ఇవన్నీ కార్లు కానీ చాలా ఉన్నాయి కాబట్టి మనం ట్రావెల్ చేయొచ్చు. దగ్గర జస్ట్ ఒక 13 కిలోమీటర్స్ మాత్రమే. హంపి గురించి నేను మీకు ఇప్పుడు చెప్తానండి, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు హంపి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వాణిజ్య సముదాయంగా ఉండేదన్నమాట. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ ప్లేస్ హంపి ఒకప్పుడు. కానీ ఇప్పుడు చూసారా, మొత్తం ఏం లేవు. అంటే ఆ టెంపుల్స్ కానీ, శిల్పాలు కానీ, ఆ గుళ్ళు కానీ, గోపురాలు కానీ ఏం లేవు. మొత్తం అంతా కొలాప్స్ చేసి పెట్టేశారు. అలాగ ఉంటుంది. అంటే టైం ల్యాప్స్ ఉంటుంది కదండి, అప్పటికి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు కదా, మనకు తెలిసిపోతుంది అనమాట. సో హంపి అది
సో హంపి అనేది టోటల్ అంటే ఒక పెద్ద కొండల మధ్య కొండల్నే ఈ శిలాశాసనాలుగా చేసేసారనమాట. ఆ గుళ్ళు కానీ గోపురాలు కానీ మీరు చూడొచ్చు, ఆ హేమకొండ కానీ ఆ టెంపుల్స్ కానీ మనం చూపించే రాత్రి కానీ, అంటే అప్పట్లో ఆ శిల్పకారులు ఎక్కువ అనమాట. సో అందువల్ల ఈ విజయనగర సామ్రాజ్యంలో ఈ శిల్పకారులకి చాలా విలువ ఇచ్చేవాళ్ళు. సో అందుకని ఈ శిల్ప సంపద మనకి ఈనాటికి కూడా ఇప్పటికే అలాగే ఉంది. మీకు ఇంకొక ముఖ్య విషయం చెప్తానండి. హంపీలో ఉన్న ప్రస్తుతానికి ఉన్న ఆలయాలు కానీ కట్టడాలు కానీ చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ ఇంక అన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి, అంటే కూలిపోతున్నాయి. చాలా ఏళ్ళు అయిపోయింది కదా, దగ్గర 700 ఇయర్స్. అప్పటి నుంచి 700 ఇయర్స్ మోర్ దెన్ నాకు తెలిసినంత వరకు ఆ 2000 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారనమాట కట్టడం. సో ఇప్పటి వరకు 2000 ఇయర్స్ నుంచి అలాగే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి చెప్పండి? సో కూలిపోతున్నాయి. మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఇంకా 20 to 50 ఇయర్స్ మధ్యలో హంపీలో ఏ శిల్పాలు ఏ గుళ్ళు కూడా ఉండవు. పురావస్తు శాఖ చాలా కేర్ఫుల్ తీసుకుందండి. ఇది వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా కేర్ఫుల్గా తీసుకొని వాళ్ళు ఎంతో శ్రద్ధతో దీన్ని కాపాడుతూ వస్తున్నారనమాట. సో హంపీని పరిపాలించిన రాజవంశాల విషయానికి వస్తే 5 నుంచి 6వ శతాబ్దం, అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి 1500 సంవత్సరాల క్రితం బాదామి కూటములు దీన్ని హంపీని పరిపాలించాయండి. ఆ తర్వాత రాష్ట్ర కూటములు 7 నుంచి 8వ శతాబ్దం మధ్యలో, ఆ తర్వాత కళ్యాణక చాళుక్యులు 9 నుంచి 11వ శతాబ్దం మధ్యలో ఈ హంపీని పరిపాలించారు. వాళ్ళ కాలంలోనే హంపీ చాలా వైభవంగా వెలుగొందిందనమాట. విజయనగర వంశవృక్షానికి వస్తేనండి, మొదట సంగమ వంశస్థులు వాళ్ళ వంశవృద్ధిని చేశారనమాట. ఆ తర్వాత శాలువ వంశస్థులు, ఆ తర్వాత తులువ వంశస్థులు, ఆ తర్వాత అరవీడు రాజవంశస్థులు ఈ హంపీని, అంటే విజయనగర వాళ్ళ లెగసీ అనమాట. ఆ వంశస్థుల నుంచి ఫస్ట్ సంగమ, సాలువ, తులువ, తర్వాత అరవీడు ఈ వంశస్థులు, ఈ రాజవంశస్థులు వాళ్ళ వంశాన్ని చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్లారనమాట. సో 13వ శతాబ్దంలో జరిగిన అంతర్యుద్ధాలు తర్వాత బయట నుంచి దాదాపు అంటే దగ్గర 5 రాజ్యాలు ఒకేసారి ఈ విజయనగర సామ్రాజ్యం పైన దండయాత్ర చేశాయండి. చాలామంది మహమ్మదీయులు, పర్షియన్లు చాలామంది ఈ రాజ్యాలపైన దండయాత్రలు చేసి ఈ విగ్రహాన్ని, ఇప్పుడున్న శిల్ప సంపదని మొత్తం నాశనం చేశారు. సో ఇది మనకి అక్కడ చెప్తున్న చరిత్ర. సో ఎంతో కష్టపడి ఈ అనంతపూర్ అబ్బాయి మీకోసం ఇంత దూరం వచ్చి ఈ హంపీ సిరీస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హంపీ సిరీస్ని నేను ఒక 4-5 భాగాలుగా తీద్దాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఒకే వీడియోలోనే జస్ట్ ఊరికే అంటే ఒక టెంపుల్ని బయట నుంచి చూపించేయడం, దాని గురించి ఏదో కొంచెం చెప్పేయడం, వెళ్ళిపోవడం, ఇలా కాకుండా దగ్గర నుండి ప్రతి ఒక్కటి నీట్గా చూపించి దాని గురించి, దాని చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని నా ఉద్దేశం. సో దాని కారణంగా మనం ఒక 10-20 ప్లేసెస్కి వెళ్తే, సో ఒక్కొక్క 2-3 ప్లేసెస్ని ఒక వీడియోలో చేస్తాను. అంటే ఒక హాఫ్ అన్ అవర్ లాగా ఒక 5 వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఎందుకంటే హంపీ అనేది చాలా, అంటే జస్ట్ ఊరికే ఒక వీడియోలో చెప్పడం కాదండి. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్కొక్క ప్లేస్ని మనము కనీసం అంటే ఒక రోజులో జస్ట్ ఒక 5 ప్లేసెస్ మాత్రమే చూస్తాం. అంటే దగ్గర మనకి మోర్ దెన్ 100 ప్లేసెస్ ఉన్నాయి హంపీలో, చూడదగ్గ ప్లేసెస్. సో అది ఒక వీడియోలో చెప్పడం కాదనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే మనం వెళ్ళిన ప్రతి చోట మన సబ్స్క్రైబర్లకి నీట్గా దాని గురించి తెలియజేసి, దాని దగ్గర నుంచి చూపిస్తూ, దాని గురించి చరిత్ర గురించి తెలియజేయాలనే నా ఉద్దేశం. సో అఫ్కోర్స్ విజయనగర సామ్రాజ్యం, మన కృష్ణదేవరాయలు మన రాయలసీమ గొప్పతనాన్ని నలుదిశలా వ్యాపించిన, ప్రపంచం మొత్తం వ్యాపింపజేసిన గొప్ప ధీరుడు కాబట్టి, సో ఆ ఉద్దేశంతోనే నేను ఇంత దూరం వచ్చాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ దయచేసి వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీకు ₹1 నష్టం ఉండదు, 1 పైసా నష్టం ఉండదండి. ఏమైనా ఖర్చు అవుతుంది అనుకున్నారు, అసలు ఏముండదు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే, కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్లు అయితే ప్లీజ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ చాలా వస్తాయి మీకు, నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా వస్తాయి. చాలా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ల సంతోషమే నాకు ముఖ్యం. సో నేను చివరిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీ అనంతపూర్ అబ్బాయి మీకోసం, అంటే మన సబ్స్క్రైబర్ల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన ఛానల్ నేమ్ రవి ప్రయాణం 111. ఆడియోస్.
వెనక మనకు కనిపిస్తుంది కదండి, అదే శాసవికాలు గణపతి. ఒక ముఖ్యమైన భాగం వహిస్తుందండి ఇది. సో హంపి అనేది సాలువ వంశస్థులు, తులువ వంశస్థులు, అరవీడు, సంగమ, సాలువ, తులువ, అరవీడు. విజయనగర సంగమ, సాలువ, తులువ, అరవీడు. ఈ కడలేకాల గణపతికి ఆ పేరు వచ్చింది.